ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన అత్యంత విలువైన వజ్రం కోహినూర్ భారతదేశపు గనుల్లో పుట్టి మొఘలులు సిక్కుల మీదుగా సముద్రాలు దాటి బ్రిటన్ చేరిన ఈ వజ్రం చుట్టూ ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. బ్రిటన్ రాజు కింగ్ చార్ల్స్ III ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజుతో విడిగా మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేయాలని కోరుతాను అని ఆయన ప్రకటించటం దౌత్య వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఒకవైపు 9/11 దాడుల 25వ వార్షికోత్సవ వేడుకల కోసం రాజు అమెరికా వస్తే అక్కడ కోహినూర్ డిమాండ్ వినిపించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చారిత్రక కోహినూరు వజ్రం భారతీయుల ఆత్మ గౌరవ ప్రతీక. కొన్ని శతాబ్దాలుగా బ్రిటన్ రాణి కిరీటంలో మెరుస్తున్న ఈ కాంతి శిఖరం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ఒక భారతీయ మూలాలున్న అమెరికన్ మేయర్ సాక్షాత్తు బ్రిటన్ రాజు ముందే కోహినూర్ ప్రస్తావన తెస్తానని ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ కోహినూర్ మళ్లీ వార్తలోకి రావడం వెనుక ఉన్న పరిణామాలు కేవలం ఒక రత్నం గురించే కాకుండా చరిత్రాత్మక న్యాయం, వలస పాలనలో జరిగిన అన్యాయాలపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చర్చకు సూచికగా మారాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIను కలిసే అవకాశం వస్తే కోహినూర్ను భారత్కు తిరిగి ఇవ్వాలని కోరుతానని ఆయన చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. బ్రిటన్ రాజు చార్లెస్ III రాణి కెమిల్లా ప్రస్తుతం న్యూయార్క్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విలేకరుల సమావేశంలో రాజుకు మీరిచ్చే సందేశం ఏంటి అని ప్రశ్నించగా మమ్దానీ ఏమాత్రం తడబడకుండా కోహినూర్ను భారత్కు ఇచ్చేయమని అడుగుతాను అని చెప్పారు. వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర జరిగిన కార్యక్రమంలో మమ్దానీ రాజును కలిశారు. ఇద్దరి మధ్య సంభాషణ కూడా జరిగింది. అయితే ఆ సమయంలో కోహినూర్ గురించి ప్రస్తావించారా లేదా అనేది మేయర్ కార్యాలయం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మమ్దానీ భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో ఆయన కోహినూర్ గురించి మాట్లాడడం భారతీయుల ఆకాంక్షలకు అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వజ్రం మొదటిగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు గనిలో లభించింది. అప్పట్లో దీని బరువు సుమారు 186 క్యారెట్లు. మౌంటైన్ ఆఫ్ లైట్ అని పిలిచే ఈ వజ్రం అనేక రాజవంశాల చేతుల్లోకి మారుతూ వచ్చింది. మొదట కాకతీయ వంశం, తర్వాత మొఘల్ సామ్రాజ్యం, ఆపై పంజాబ్లోని సిక్కు సామ్రాజ్యం, ఇలా వివిధ రాజుల చేతుల్లోకి మారుతూ కోహినూర్ ఒక సామ్రాజ్య ప్రతీకగా నిలిచింది. ప్రతి రాజు దీన్ని తన శక్తి, ప్రతిష్టకు చిహ్నంగా భావించారు. అయితే ఈ వజ్రం ప్రయాణంలో కీలక మలుపు 1849లో వచ్చింది. రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం సమయంలో బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్పై పూర్తి ఆధిపత్యం సాధించింది. అప్పటికి కేవలం 10 ఏళ్ల వయసులో ఉన్న మహారాజా దులీప్ సింగ్ను బలవంతం చేసి లాహోర్ ఒప్పందంపై సంతకం చేయించారు. ఆ ఒప్పందం ప్రకారం కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ రాణి విక్టోరియాకు అప్పగించాల్సి వచ్చింది. ఇది స్వచ్ఛంద ఒప్పందం కాదు, బలవంతపు ఒప్పందమని చరిత్రకారులు చెబుతారు. అందుకే ఈ వజ్రం బ్రిటన్కు వెళ్లిన విధానం నైతికంగా సరైంది కాదని భారతీయులు భావిస్తారు. ఆ తర్వాత కోహినూర్ను బ్రిటన్కు తరలించి దాన్ని మళ్లీ కట్ చేసి 105.6 క్యారెట్లుగా మార్చారు. ప్రస్తుతం ఈ వజ్రం టవర్ ఆఫ్ లండన్లో భద్రంగా ఉంచబడింది. ఇది బ్రిటిష్ రాజకుటుంబ కిరీటాల్లో భాగంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా క్వీన్ మదర్ కిరీటంలో ఇది అమర్చబడింది. అయితే కోహినూర్ను తిరిగి ఇవ్వాలా అనే ప్రశ్నకు బ్రిటన్ ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. బ్రిటన్ వాదన ప్రకారం ఇది చట్టబద్ధంగా పొందినదని చెబుతారు. కానీ భారతీయ చరిత్రకారులు, నిపుణులు మాత్రం ఇది ఒత్తిడిలో కుదిరిన ఒప్పందం కాబట్టి నైతిక విలువ లేదని అంటున్నారు. అందుకే కోహినూర్ తిరిగి ఇవ్వాలన్న డిమాండ్ కేవలం భావోద్వేగం కాదు, చారిత్రక న్యాయం కోసం పోరాటంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వలస కాలం నాటి వస్తువులను తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. గ్రీస్ తన చారిత్రక శిల్పాలైన ఎల్గిన్ మార్బుల్స్ను తిరిగి ఇవ్వాలని బ్రిటన్ను కోరుతోంది. ఆఫ్రికా దేశాలు కూడా తమ బెనిన్ బ్రాంచెస్ కోసం పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహినూర్ అంశం మరింత ప్రాధాన్యత పొందుతోంది. ఇది ఒక పెద్ద గ్లోబల్ మూవ్మెంట్లో భాగంగా మారుతోంది. వలస పాలనలో దోచుకున్న సాంస్కృతిక సంపదను తిరిగి స్వదేశాలకు ఇవ్వాలనే ఉద్యమం ఇప్పుడు జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. భారతీయ మూలాలు కలిగిన నాయకుడు కావడంతో ఆయన మాటలు కేవలం రాజకీయ వ్యాఖ్యలు కాకుండా భావోద్వేగంతో కూడుకున్నవిగా మారాయి. ఇదిలా ఉండగా మమ్దానీ కింగ్ చార్లెస్ IIIతో సమావేశం జరిగినా కోహినూర్పై చర్చ జరిగిందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక భారత్ కూడా కోహినూర్ను తిరిగి తెచ్చేందుకు దౌత్యపరంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఫలితం రాలేదు. దీనికి కారణం అంతర్జాతీయ చట్టాలు, రాజకీయ సమీకరణాలు, బ్రిటన్ వైఖరి ఇవన్నీ కలిపి ఒక క్లిష్ట పరిస్థితిని సృష్టిస్తున్నాయి. కోహినూర్ కేవలం ఒక వజ్రం కాదు, దేశ గౌరవానికి సంబంధించిన విషయం కావడంతో భారత్ ఈ అంశాన్ని తేలికగా వదిలిపెట్టలేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ పర్యటనలో భాగంగా వైట్ హౌస్లో జరిగిన స్టేట్ డిన్నర్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. స్టేట్ డిన్నర్లో చార్లెస్ చేసిన సరదా వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బ్రిటన్ గనుక జోక్యం చేసుకోకపోయి ఉంటే అమెరికన్లు ఇప్పటికే ఇంగ్లీష్ కాకుండా ఫ్రెంచ్ భాషలోనే మాట్లాడుతుండేవారేమో అంటూ చార్లెస్ వేసిన సెటైర్కు ట్రంప్ నవ్వుతూనే ఉండాల్సి వచ్చింది. బ్రిటన్ అమెరికా సంబంధాల గురించి మాట్లాడుతూనే అమెరికా స్వాతంత్ర్య పోరాటం నాటి పరిస్థితులను రాజు గుర్తు చేశారు. మొత్తానికి కింగ్ చార్లెస్ అమెరికా పర్యటన రాజకీయాలు, చరిత్ర, సెటైర్ల మేళవింపుగా సాగుతోంది. కోహినూర్ వజ్రం మళ్లీ భారతదేశానికి తిరిగి వస్తుందా? మేయర్ మమ్దానీ డిమాండ్ బ్రిటన్ రాజు కుటుంబంలో ఎటువంటి మార్పు తెస్తుంది అన్నది వేచి చూడాలి. ఏదేమైనా కోహినూర్ను తిరిగి రాని విలువైన ఆస్తిగా భారతీయులు భావిస్తూనే ఉంటారు.